ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. మరి ఈ దినమున ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో తండ్రి మరొక మారు ఇటు సమయాన్ని నీ సన్నిధిలో గడుపుటకు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ ప్రేమను నాయన వెలకట్టలేనిది, నీ ప్రేమ అమూల్యమైనది, నీ ప్రేమ ఈ లోక పాపము కొరకై సిలువ మోయదగినది. ఆయన లోకముల నుండి మమ్మలను రక్షించిన వాడము నీవే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలోకి పంపిద్దాం, ప్రార్థనలోకి పంపిద్దాం. మరి జోసఫ్ గారు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడా యేసయ్యా, అందరూ నోరు తెరిచి ప్రార్థిద్దాం. దేవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్మరించుకుంటారో వారితో నేనుంటానని సెలవిచ్చిన తండ్రి, ఈ దినమున మాతో ఉన్నావయ్యా. ఈ శుభస్కురార్పు దినాన ఈ ప్రార్థనలో ఆయన హృదయపూర్వకముగా ఎంతమంది బిడ్డలైతే నిన్ను ప్రార్థించడానికి తీర్మానం చేసుకొని ఉన్నారు, నిన్ను ఆరాధించడానికి ఎంతమంది అయితే గురిగొల్పబడి ఉన్నారు, నీ సన్నిధిలో గడపడానికి ఎంతమంది అయితే తీర్మానముతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు దేవా, వారి అక్కర్లేదో, వారి ఆపద లేదో నాయన, వారి దుఃఖములు ఎరిగిన వాడము, వారి కన్నిటి మాంస బిడ్డలను తుడిచివేస్తానని సెలవిచ్చిన తండ్రి, ఈ దినమున నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయన నీవే మాట్లాడయా, నీవే దర్శించు నాయన, నీవే శ్రేష్టమైన నీ మాటల ద్వారా మా హృదయములను ఆయన మార్చివేయండి. అనేక హృదయాలు మార్చబడవాలి, ఎన్నో ఉన్నాయి. మోడుబారిన హృదయాలు, కఠినమైన హృదయాలు, రాత్రి గుండెగా చేపడిన హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఉపవాస కూడిక ద్వారా తండ్రి, అబ్బా తండ్రిని మొరపెట్టుకునే కృపనిచ్చావు నాయన. అబ్బా తండ్రిని మొరపెట్టుకునే దండెతనిచ్చావు తండ్రి. నీవే నమ్మదగిన వాడవయ్యా. శ్రేష్టమైన నీ కృప మా ఎడల చూపుచున్న తండ్రివి నాయన. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. యేసయ్యానికి వందనాలు వందనాలు వందనాలు. నీ ప్రేమ, నీ కరుణ మా ఎడల సమృద్ధిగా చూపమని ప్రయత్నిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రం స్తోత్రములు నాయన. యేసయ్యానికి స్తోత్రాలు నాయన. ప్రార్థనలో ఏకీభవిద్దాం. జోసఫ్ గారు ప్రార్థించాలి, రండి. స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రములు నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు. ఉన్నాను ప్రభువా, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో. ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో. కరుణించి కాపాడి రక్షించినావని ఉన్నాను ప్రభువా. ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో. దేవా, నీ సన్నిధిలో ఉన్నామని ఎంతమంది అయితే ప్రభువా తమను తాము పురిగొల్పుకొని నీ సన్నిధానంలో చేరి వచ్చి ఉన్నారు. ఇటు తీర్మానముతో నీవు కరుణించినావని, కృప చూపినావని, దయ చూపిన వాడవని, చేరదీసిన నాథుడవని ఎంతమంది అయితే నీ సన్నిధానములో ఇటు తీర్మానం కలిగి ఉన్నారో వారందరూ తండ్రి నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా, కరుణించావని, కృప చూపావని, రక్షించావని. యేసయ్యా, నీ కృప ఎంతో మధురమైనది నాయన. నీ కృప ఎంతో ఆశీర్వాదకరమైనది తండ్రి. ఆశీర్వాదములకు కారణభూతుడవు నాయన నీవు. ఆదరణకర్తవు నీవు నాయన. ఆదరించండి,
ప్రేమ లేని ఈ లోకములో మేము జీవిస్తూ ఉన్నామయ్యా. అయినా కల్మషమైన ప్రేమతో నిండి ఉన్నది ఈ లోకము. పౌలు గారు సెలవిచ్చారయ్యా, భాషలతో మాట్లాడే వరకు పొంది నేను ప్రేమ లేని వాడనైతే గనగన గనగన గనలాడు మోగేటి తాళమునై ఉంటున్నాడు. దేవా, నీ ప్రేమను పొందుకోలేక కానీ లోకంలో జీవించిన వ్యర్థమే, ఆ ప్రేమ వ్యర్థమే. అందుకే తండ్రి, నీ ప్రేమ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రేమ పంచుటలో బాధ్యత కలిగి ఉన్నావా? ఒక్కసారి నీవు ప్రభునకు అప్పగించుకొని ఈ దినమున దేవుడు మాట్లాడే మాటలను శ్రద్ధగా గ్రహించి చెవియోగి ఆలకించాలని ప్రభునామంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మరి జోసఫ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సజీవం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, స్తుతుల సింహాసనాసీనుడా తండ్రి, సమయము గాలికి పట్టుకుపోతున్నది, వ్యర్థమవుతున్నది. అవును ప్రభువా. అయినా వచ్చువారు త్వరగా వచ్చుటకు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. అవును నాయనా. ఎండ మంట మండుతున్నది, భూమి మంట మండుతున్నది తండ్రి. వచ్చువారు త్వరగా వచ్చి దేవుని వాక్యం విని తిరిగి వెళ్ళుటకు అయినా సహాయం చేసే దేవుడవని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆరంభం ముగింపు వరకు ప్రతి ఆటంకాలు, ప్రతి అడ్డంకులు, ప్రతి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తండ్రి నువ్వు సహాయం చేసే దేవుడవని, ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడవని వాళ్ళందరి చేతికప్పుడప్పుడు మేము దక్కించుకుంటే ఈ నామం రక్షిస్తూ యేసుక్రీస్తు నామములో పవిత్రముగా వేడుకుంటున్నాము ఆ తండ్రి. ప్రార్థించిన సహోదరులు జోసఫ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. మరి వాక్యమును వినగోరి వారు శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుడు అంటే మనస్సును దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకే స్తోత్రము కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుళ్ళారా, మరి ఈ దిన దేవుని వాక్య సందేశాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి సమయము మార్చబడి ఉంది కనుక మనము మామూలుగా 11:30 గంటలకు ఈ ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభించాలి. అయితే ఎండలు ఎక్కువైనందువల్ల మరి ఎక్కువ సమయము మరి తీసుకోకుండా మరి సమయము మరి మనుషుల దృష్టిలో పెట్టుకొని మరి సమయాన్ని మార్చాము. ఉదయం 10 గంటల నుండి మరి 12 గంటల వరకు మరి సమయాన్ని మరి ఏర్పాటు చేశాం. మంచిది. మరి చెరువు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సమాధానపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన దేవుని వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, మరి ఈ దిన దేవుని వాక్య సందేశము మరి ఆలస్యము చేయక మరి ముందుకు కొనసాగుదాం. నీ ప్రేమను పంచుటలో బాధ్యత కలిగి ఉన్నావా? ఈ దిన దేవుని వాక్య సందేశం. నీవు ప్రేమను పంచుటలో బాధ్యత కలిగి ఉన్నావా? ప్రేమను పంచే విషయంలో బాధ్యత ప్రతి మనిషి కలిగి ఉండాలి. ప్రేమ అనేది ఈ లోకములో నానా విధాలుగా ఉంది. తల్లిదండ్రులు కుమారులకు కుమార్తెలకు పంచుతారు, కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకు పంచుతారు, స్నేహితులు స్నేహితుల మధ్యలో ప్రేమను పంచుకుంటారు. మరి ఇద్దరు యవ్వన బిడ్డలు మరి లోకరీతిగా వారు ప్రేమను పంచుకుంటూ ఉన్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకములో ఎన్నో సంబంధము కలిగిన ప్రేమలు ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ తెలియచేయబడిన ప్రేమ వేరు, లోకములో ఉన్న ప్రేమ వేరు. దేవునికి స్తోత్రం. అందరం చెప్దాం స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. ఏముండదమ్మా? నిజమైన ప్రేమలో ఏముండదు? చెప్పాలి గట్టిగా, ఏముండదమ్మా? స్వార్థము ఉండదు. మరి అందులో డంబము ఉండదు. అంటే ప్రేమ పంచుట విషయంలో వ్యర్థమైన మాటలు, డంబం అనగా మరి తనకు మరి లాభ సాధనమైన మాటలతోనూ ప్రేమను పంచే విధంగా ఉండదు. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు, డంబం ఉండదు. ప్రేమను ప్రేమగా పంచేవాడు ప్రేమ గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమను ప్రేమగా పంచేవాడు ఎవరంట? ప్రేమ కలిగిన వాడని. అయితే ఇక రాయబడిన మాటలు ఏంటంటే, ప్రేమ లేనివాడు ప్రేమను పంచుట విషయములో ఏమవుతున్నాడు అంటే నిర్లక్ష్యము చేయించు ఉన్నాడు. మరొక మాట, మీకు ఆ మాటను మళ్ళా చెప్తాను. ప్రేమ లేనివాడు ప్రేమను పంచుట విషయంలో ఏమై ఉన్నాడంటే నిర్లక్ష్యము చేయవాడై ఉన్నాడు. అందుకే ప్రియదేవులరా, ప్రేమ గలవాడు అందరి ఎడల దేవుని ప్రేమను ఒకేలా చూపుతాడు. నావాడని తనవాడని భేదము లేకుండా ప్రేమను పంచేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే స్వార్థము, నిజమైన ప్రేమలో స్వార్థము ఎంత మాత్రం ఉండదు, డంబము ఎంత మాత్రము ఉండదని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమను ప్రేమగా పంచేవారి ప్రేమలో మరి నటన కూడా ఉండదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమను ప్రేమగా పంచేవారిలో నటన ఎంత మాత్రము ఉండదు. చాలామంది ఉన్నారు కదా ఈ లోకంలో, చూస్తూ ఉన్నాను. ప్రేమను ప్రేమగా పంచేవారు ఎవరు లేరు, చాలా అరుదు. అందుకే దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది, ప్రేమలో స్వార్థం ఉండకూడదు, డంబం ఉండకూడదు, సులాభం కోసము ప్రేమించే వారిగా ఉండకూడదని దేవుని మాటగా తెలియపరుస్తూ ఉంది. అందుకే బాధ్యత దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి. ఎవరిని ప్రేమించాలి? ఈ లోకము ఎవరిని ప్రేమిస్తుంది? తనకు ఇష్టమైన వారిని ప్రేమిస్తుంది, తన కోసము మరి నిలబడే వారిని ప్రేమిస్తుంది, తనను హక్కున చేర్చుకున్న వారిని ప్రేమిస్తూ ఉంది. ఇది దేవుడు చెప్పిన ప్రేమ కాదు. దేవుడు చెప్పిన ఏమిటంటే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగు వారెవరు? నీ జత కానివాడు, నీ రక్త సంబంధి కానివాడు, మరి నీతో కలిసి తిరగనివాడు. వాడు ఒకవేళ నీ కంటికి ఎక్కడో ఒక చోట ఆపదలో చిక్కుబడి ఉన్నప్పుడు వాని దగ్గరికి వెళ్ళి వాని ఓదార్చడము, ఆదరించడము, ప్రేమగా మాట్లాడము, వారికి కావలసినది పంచడము, ఇది పొరుగువానికి ఇవ్వవలసిన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడులారా, మరి యేసుక్రీస్తు ద్వారా మరి తండ్రి అయిన దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు. అది క్రీస్తు ద్వారానే ఆ ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ ప్రేమ ఎలాంటిది అంటే దేవుని లేఖనము సెలవిస్తుంది, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ శాశ్వతమైనది. మనుషులలో అశాశ్వతమైన ప్రేమ ఉంటుంది, దేవునిలో ప్రభు అయిన యేసుక్రీస్తులో శాశ్వతమైన ప్రేమ. అందులో అద్దులు ఉండవు, ఎల్లలు ఉండవు. మరి ఇంతవరకు ప్రేమించాలని ఒక నియమము ఉండదు. ఆయన అందరి ఎడల ఒకే ప్రేమను శాశ్వత కాలముగా ప్రేమించువాడై ఉన్నాడని దేవుని మాట తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్నారు చాలా మంది, శరీరానుసారమైన ప్రేమను పంచుతూ ఉన్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ కలిగి ఉంటారు, ఇద్దరు తల్లిదండ్రుల మధ్య ప్రేమ కలిగి ఉంటారు, బంధుమిత్రుల మధ్య ప్రేమ కలిగి ఉంటూ ఉన్నారు. ఈ ప్రేమ అనుకుంటున్నాం, కానీ ఆ ప్రేమ కొంతవరకే నిలుస్తుంది, శాశ్వత కాలము ఎంతవరకు నిలవదని ఈ మాటగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి దేవుని వాక్యాలు చూద్దాం ప్రియులారా. బాధ్యత కలిగి అందరి ఎడల ప్రేమగా జీవించాలని, అలాగే ప్రభు మాట సెలవిచ్చిన ప్రకారంగా మనము ఆ ప్రేమను పంచాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా శాశ్వతమైన ప్రేమను మనకు పంచుతూ ఉన్నట్టు దేవుని మాట సెలవిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు
ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు తన మొదటిగా ఒక మాట చదివిస్తూ ఉన్నాడు. ఆ మాటను చదివి నేను శాశ్వతమైన ప్రేమల గురించి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో నీవు ప్రేమను పంచుట విషయంలో బాధ్యత కలిగి ఉన్నావా? ఆ మా సందేశాన్ని మనము విందాం. అయితే ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడను, అయితే మ్రోగేడు కంచు గనగనగనలాడు తాళమునయుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉంటాడంట మా ప్రేమ లేనివాడు? ప్రేమ లేనివాడు ఏమై ఉంటాడు? ఇప్పుడు ఒక శబ్దం చేస్తే ఏమవుతుంది? అది గనగన గనగనగనమవుతుంది. ఎన్ని మాటలు మాట్లాడినా, దేవదూతల భాషలు మాట్లాడినా, వారి మాటలు మాట్లాడినా, ప్రేమ లేకపోతే, ఆ ప్రేమ పంచే పొరుగువాన్ని ప్రేమించే ప్రేమ లేకపోతే ఒక శబ్దము చేసిన దానితో సమానము అని అంటున్నాడు. స్తోత్రం. గనగనగన మోగేది ఎలా మోగుతుంది? ఊగా అందరికి చెప్పుకోవడానికే ఉంటుంది, కానీ అది నిజమైన ప్రేమ పంచలేకపోతే ఒక శబ్దముతో సమానము అని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నాడు. కానీ ప్రభు అలా చేయలేదు. ప్రియదేవులారా, మనుషుల ప్రేమలో గనగన గనగనలాడు మోగేది శబ్దము వలె ఉన్నది, కానీ దేవుని ప్రేమలో మాత్రము శాశ్వతమైన ప్రేమ ఆయన పంచుతూనే వస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ దిన ఉపవాస కూడికలో పాల్పంపులు పొందిన ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని లైవ్ లో చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరవచ్చి దేవుని వాక్యాన్ని ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రేమలో స్వార్థం ఉండకూడదు, మన ప్రేమలో దంభం ఉండకూడదు, మన ప్రేమలో ఇతరులకు పంచే విధంగా. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏ ప్రేమ అయితే పంచుతాడో అదే ప్రేమ తిరిగి నీకు పంచుతాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిన్ను ఎరగని నీ పొరుగు వారిని ప్రేమించమంటూ ఉన్నాడు. ఏ లాభం చెప్పుకొని ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని భాషలు మాట్లాడినా, దేవదూతలు పలికించిన ఆ భాషలు మాట్లాడినా కూడా నీవు నీ పొరుగువాన్ని ప్రేమించలేని ప్రేమ నీలో ఉన్నా వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రేమైన దేవులారా, ఇక్కడ నీ పొరుగువాన్ని ప్రేమించే ప్రేమ ఏమిటి? ఒక 3 వ్యక్తులను చూపిస్తాను పిల్లారా. లూకా సువార్తలో రాయబడిన ఆ ప్రభు చెప్పిన ఉపమానము అపోస్తలుల యోహాను సువార్త అనుకుంటా. లూకా సువార్త, క్షమించండి, లూకా సువార్తలో 10వ అధ్యాయంలో చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 3 వ్యక్తులు యెరూషలేము నుండి యెరికో దారినకు వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా దాన్ని బోధించాడు. ఎవరికి బోధించాడు, ఎందుకు బోధించాడు, ఎవరు ఆ ప్రశ్న అడిగినందుకు ఆయన సమాధానం చూపుతున్నాడు. ఆ మాట మీకు చివరిలో నేను తెలియజేస్తున్నాను. అయితే నీ పొరుగువానికి ప్రేమ, నీ పొరుగువానికి పంచే ప్రేమ, నీ పొరుగువాని ప్రేమించే ప్రేమ నీలో ఉన్నదా? ఇది నా దేవుని వాక్యము నిన్ను ప్రశ్నిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డ, నీవు పంచే ప్రేమలో బాధ్యత కలిగి ఉన్నావా అంటే నీవు ప్రేమ పంచిన విషయంలో బాధ్యత కలిగి ఉండాలని ఈ మాటలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏం లాభం చెప్పండి? ఒక గొప్ప స్థాయి కలిగి ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థమే. పెద్ద ధనవంతుడవై ఉండి కూడా ప్రేమ పంచకపోతే వ్యర్థమే. నీవు మంచి పేరు సంపాదించుకొని నీలో ఉన్న ప్రేమను నీ పొరుగువానికి పంచకపోతే వ్యర్థమే. అందుకే ప్రియదేవులారా, ఈ మాటలు మనకు పరమార్థం తెలియజెప్తున్న విషయము ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త అపోస్తలులైన క్షమించండి వైద్యుడైన లూకా గారు రాసిన 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము
30 నుండి 36 వచనాల్లో మరి ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఒక వ్యక్తిని దొంగలు దోసుకొని వెళ్ళారు, కొట్టి పడవేశారు. ఒక వ్యక్తిని కొట్టి అతని దగ్గర ఉన్న సొమ్మును దారి మరి బాటసారి అంటారు. ఆ బాటసారిన వెళుతున్న సమయంలో మరి కొందరు వచ్చి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న సొమ్మును దొంగిలించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. అతడు గాయం చేయబడ్డాడు, లేవలేని స్థితిలో పడిపోయాడు. అతడు ఎవరికి తెలియదు. అయితే ఇక రాయబడిన మాటను మనము గమనించినట్లయితే 30 వచనాలను ఒకసారి పరిశీలన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 30 వచనమును పరిశీలన చేస్తే, అందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరపానముతో విడిచిపోయిరి. ఏం చేశారంటమ్మా? ఆ వ్యక్తిని యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగలు చేతికి చిక్కబడేను. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంట? యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దారిన వెళ్ళుచూ ఉన్నాడు. దిగి వస్తున్నాడు. యెరికో పట్టణంలో మరి కొండపైన ఉంది. ఆయన దిగి వస్తూ ఉన్నాడు. యెరికో పట్టణం మరి యెరూషలేము పట్టణము కొండపైన ఉండగా మరి అక్కడ నుండి దిగి వస్తున్నాడు యెరికో పట్టణం వెళ్ళడానికి ఒక మనుషుడు వస్తూ ఉన్నాడు. దొంగలు కాపు కాసి ఎవరు లేని సమయాన్ని చూసి మాటు వేసి ఆ వ్యక్తిని పట్టుకొని బట్టలు దోచుకొని అతని దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకొని పర్లాముకు వదిలేస్తే మరి మనం వెంబడ వచ్చేస్తాడేమని చెప్పేసి అతన్ని కొట్టి గాయములు చేసి అక్కడే పడవేశారు. అయితే ఎలా పడవేశారంటే కొనపానముతో అతన్ని, ఇంకా ఆయనకి ఎవరు ఆదుకోకపోతే ఆ సమయంలో చనిపోతాడు. అలానే వదిలేస్తే ఆ వ్యక్తి చనిపోయే స్థితిలో ఉండిపోయాడు. అలాంటి సమయంలో ఆ యెరికో పట్టణం నుంచే ఒక యాజకుడు బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యాజకుని ప్రేమ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యాజకుని ప్రేమ ఇది 31వ వచనంలో రాయబడిన మాట. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటాసించెను అంటే ఆ త్రోవన వచ్చుచు అతనికి అవసరమై ఉన్నది గనుక ఆ త్రోవలోనే ఒక యాజకుడు వస్తూ ఉన్నాడు. అతనిని చూసి, ఎవరిని చూసి? ఆ త్రోవ పక్కన దొంగలు కొట్టి కొనపానముతో పడవేసిన ఆ వ్యక్తిని చూశాడు. గాయములు చేయబడ్డాయి. ఒళ్ళంత రక్తసిక్తమైన దేహముతో గాయములతో ఆ మండు టెండలో పడిపోయాడు. దారిన లేవలేని స్థితిలో, ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తే తప్ప ఆ వ్యక్తి లేవలేని స్థితిలో ఉన్నాడు. కొనపానముతో పడి ఉన్నాడు. కానీ యాజకుడు వస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యాజకుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? చూద్దామన్నమాట. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవ పక్కన వెళ్ళుచు తటాసించాడు. అతన్ని చూసి పక్కగా వెళ్ళిపోయాను. ఎలా పోయాడమ్మా? సాటి మనిషి కదా, పడిపోయినవాడు సాటి మనిషి కదా. పడిపోయిన సాటి మనిషిని చూసి మరి ఏమైపోయాడా మనిషి? యాజకుడు. ఆయన యాజకుడు, దేవుని పని యాజకుడు, దేవుని పనిని జరిగించి యాజకుడు. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? పక్కగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి ఎవరు సహాయం చేయాలి? ఎవరు అతన్ని ఆదుకోవాలి? ఎవరిని అతన్ని చేరదీయాలి? ఎవరిని అతన్ని హాస్పిటల్కు చేర్చాలి? ఆ యాజకుడు మాత్రము తన ప్రేమను పంచకుండగా, తన కరుణను చూపకుండగా ఆ దారి పొడిన పడిన వాడిని చూసి అలా తన మనసును కఠినము చేసుకొని వెళ్ళిపోయాడే. మరి తన పరిస్థితి ఏంటి? మరొక వ్యక్తి వస్తున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత, ఈ యాజకుడు వెళ్ళిపోయిన తర్వాత మరో వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దానికంటే ముందు ఒక మాట మీకు తెలియజేస్తాను అనుకుంటున్నారా? చాలామంది ఇలా ఈ రోజుల్లో ఇలానే ఉన్నారు. చూస్తూ చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆపదల వాడిని చూస్తూ ఉన్నారు. గాయములతో మరి ఎవరైనా కొడుతూ ఉంటే చూస్తూ నిలిచిపోయిన వారు ఉన్నారు.
ఇది మనుషుల ప్రేమ పంచడానికి వారి మనసు రాలేదు. ఎందుకంటే వాడు పొరిగివాడు, ఎవడో తెలియనివాడు, ఏమో చేశాడు, అందుకే వాడిని బాగా కొడుతున్నారు. కొట్టండి అని చెప్పేసి ఇంకా ఎంకరేజ్ చేసే జనము నేడు సమాజంలో లేకపోలేదు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేడు ఉంటున్నారో చూడండి ప్రియమైన వాళ్ళారా. అంతెందుకు ఈ దేశ ప్రధాని రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని పరిపాలించవలసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆ మణిపూర్ రాష్ట్రములో అల్లర్లు జరుగుతున్నాయి, ఇల్లు తగలబెడుతున్నారు, మనుషులను ఒకరినొకరు చంపుతూ ఉన్నారు, ఆడవారి దేహం పైన మరి నూలు పోగు లేకుండా వారిని చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉండిపోయాడు ఈ దేశ సంరక్షణ చేయవలసిన నరేంద్ర మోడీ గారు. నీకు బాధ్యత లేదా? ఈ దేశాన్ని పరిపాలిస్తామని ఒక నమ్మకము విశ్వాసముతో కదా నేను ఒక ప్రధానిగా ఎన్నుకున్నారు. మరి ఆ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు మరి ఎందుకు నీవు ఆపలేకపోయావు? ఎందుకంటే అతడు మతతత్వము కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడిన మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తూ పిల్లరా, దావీదు సెలవిస్తూ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథము 38:11 వచనంలో రాయబడిన మాటని జ్ఞాపకం చేసుకుంటే, నా స్నేహితులను, నా చెలికాండ్రులను నా తెగులు చూసి ఎడమగా నిలుచుచూ ఉన్నారు, నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు. ఇక్కడ దావీదు సెలవిస్తున్న మాట, అతనికి వచ్చిన తెగులు చూశారు, అతనికి కలిగిన బాధలు చూశారు. అతని స్నేహితులు, అతని చెలికాండ్రులు అనగా అతని భార్యలు, చెలికాండ్రులు అంటే భార్యలు, అతను ప్రేమించిన వారు కావచ్చు. అందుకే అంటున్నాడు ప్రేమైన దేవులారా, నా స్నేహితులను, నా చెలికాండ్రులను నా తెగులను చూసి ఎడమగా అనగా పక్కగా ఉన్నారు. పక్కకు ఉన్నారు వాళ్ళు. ఎవరు? చెలికాండ్రులు, స్నేహితులు పక్కకి ఉన్నారంట. అలాగే అంటున్నాడు, నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటమ్మా? ఎవరు ఏం చూస్తున్నారు? ఆయనకు వచ్చిన తెగుళ్ళు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి? ఆయన దగ్గరికి వెళితే ఆ తెగులు నిమిత్తము మేము బాధ్యత వహించే వారముగా ఉండాలేమో. అంటే వీరిలో ఇప్పుడు ఏం కనబడతలేదు? ప్రేమ కనబడడం లేదు, స్నేహితులలో ప్రేమ కనబడడం లేదు, చెలికాండ్రులలో ప్రేమ కనబడడం లేదు, బంధువులలో ప్రేమ కనబడడం లేదు. నేడు సమాజంలో ఇలాగే ఉన్నారు. నీవు ప్రేమ పంచుట విషయములో బాధ్యతగా లేవో, నిర్లక్ష్యముగా ఉన్నావు. ఆనాడు దావీదు స్నేహితులు నిర్లక్ష్యంగా ఉన్నారు, దావీదు చెలికాండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు, దావీదు బంధువులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈనాడు నీ స్నేహితులు, నీ బంధువులు, నీ చెలికాండ్రులు నిర్లక్ష్యంగా ఉండాలి అని దేవుని మాట ద్వారా తెలియజేస్తున్నాను. నీతో అవసరం ఉన్నంత వరకే, నీతో అక్కర ఉన్నంత వరకే వారు నీ పంతన చేరుతారు. ఆ తర్వాత నీతో పని తీరిన తర్వాత వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, జాగ్రత్త. నీవు ప్రేమను పంచుట విషయంలో విఫలమైపోతే అదే ఒక రోజున నీకు జరుగుతూ ఉంది. అదే నీ పొరుగువానికి ఆ ప్రేమను పంచి చూడు. నీ బంధువులు ఆదుకోకపోయినా, నీ చెలికాండ్రులు ఆదుకోకపోయినా, నీ స్నేహితులు నీ దగ్గరికి రాకపోయినా, నీవు పొరుగువాడిని ప్రేమించావు కనుక ఆ పొరుగువాడే నీ దగ్గరికి వచ్చి తన ప్రేమను పంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం సెలవిబడినట్టుగా ఈ రోజుల్లో స్నేహితుడు రాడు, నీ సొంత వారు రారు, నీ బంధువులు రారు. కానీ నీవు నీ పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి నీవు నడుచుకుంటే, బాధ్యతగా ఉండగలిగినప్పుడే నీళ్ళు ఎరగని వాడు వచ్చి నీకు ప్రేమను పంచుతాడు. అది దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. సొంత వారు ప్రేమను పంచేవారు లేరండి. నీతో డబ్బు ఉన్నంత వరకే, నీతో అవసరం ఉన్నంత వరకే, నీతో పని ఉన్నంత వరకే
నిన్ను ఆదుకుంటారు, నీ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత ఏదో పెద్దలు ఒక మాట అంటారు కదా, గుర్తొస్తుంది ఆ మాట, బెల్లము ఉన్నంత వరకే ఏముంటాయమ్మా, ఏముంటాయి తల్లి? ఈగలు. ఆ బెల్లం అయిపోయింది అనుకో, ఈగలన్నీ ఎగిరిపోతాయి. సమాజము నేడు అలాగుంది. అందుకే పిల్లరా, మరి అక్కడ యాజకుడు ఏం చేశాడు తెలుసా? యాజకుడు ప్రేమను పంచాలి. ఎవరా వ్యక్తి? ఎవరైనా కళ్ళతో చూసి ఊరికి వెళ్ళిపోతారా? ఎవరికొకరికి మనసు చెల్లిస్తూ ఉంది. కానీ ఈయన యాజకత్వం వహిస్తున్న ఈ యాజకుడు ఏం చేశాడు సార్? కఠినమైన మనసు చేసుకొని పక్కగా వెళ్ళిపోయాడు. మరొక వ్యక్తి వచ్చాడు అక్కడ. ఆ వ్యక్తి ఎవడు తెలుసా? లేవీయుడు. 31వ వచనం చదువుకుందాము. 32వ వచనం. అదే లూకా సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో రాయబడిన మాట. అలాగుననే, ఎలాగైతే యాజకుడు వచ్చాడో, ఏ దారులైతే యాజకుడు వచ్చాడో, ఎలాగైతే యాజకుడు వెళ్ళిపోతూ ఉన్నాడో అలాగునే ఇక్కడ లేవీయుడి గురించి చెప్తూ ఉన్నాడు. లేవీయుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ముందు ఒక మాట, ఆ లేవీని ప్రేమ ఎలాంటిదంటే, అలాగునే లేవీయుడును కూడా ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా వెళ్ళిపోయాను అని రాయబడింది. యాజకుడు చేసినట్టుగానే యాజకుడు ఆ పొరుగువాన్ని చూడలేడు, ఆ సమరయుడిని చూడలేదు, చూడనట్టుగా వెళ్ళిపోయాడు యాజకుడు. అలాగే లేవీయుడు కూడా అలాగునే యాజకుడు వలనే చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఆ దారిన మరొక్కడు వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సమరయుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ సమరయుడు ఊరు వెలుపల దూరముగా ఉన్నవాడు. ఈ సమరయుడు మరి యూదులకు సాంగత్యము లేనివారు. అందుకే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు సమరయుని ప్రేమ ఎలాంటిదో చూడండి. యాజకుడి ప్రేమ తెలుసుకున్నాం. యాజకుడి ప్రేమ ఎలాంటిది? దారిని చూశాడు, వెళ్ళిపోయాడు, ప్రేమ పంచలేదు. ఎందుకంటే అతని స్థితి ఎలాంటిదంటే లేవలేని స్థితి. యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు చూశాడు, యాజకుడు వెళ్ళినట్టుగానే లేవీయుడు కూడా చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా ప్రేమ పంచలేదు. కానీ అదే దారి గుండా, అక్కడ పడి ఉన్న చోటు అదే దారిలోనే సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి చూడు, అక్కడ 33వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో రాయబడిన మాటని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒకడు ఎవరంటే సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఆ సమరయుడు ఎక్కడికి పోతున్నాడో ప్రయాణమై వస్తూ ఉండగా అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ప్రయాణం చేస్తూ వస్తుండగా ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా అతడి పడి ఉన్న చోటికి వచ్చాడు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతడిని చూసి వెళ్ళిపోయాడా? చూద్దాం. అతని మీద జాలిపడి, దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టాం ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఏం చేశాడు ఈ సమరయుడు? లేవీయుని కంటే తక్కువ కలిగిన వాడు, యాజకుని కంటే తక్కువ కలిగిన వాడు, మరి యూదులతో సాంగత్యం స్నేహబంధము లేనివాడు, దూరముగా ఊరికి వెలుపల దూరముగా ఉన్నవాడు ఈ సమరయుడు. ఈ సమరయుడిలో ఉన్న మనసు చూడండి పిల్లరా. ఏం చేశాడు? ఈ యాజకుని వలె ఉండలేదు, లేవీని వలె ఉండలేదు. అతను ప్రయాణం ఎక్కడికో చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆ చోటికి రాగానే అతను చూశాడు. అతని మీద ఏం చూపాడు? ఆయన జాలి చూపాడు. అయ్యో, ఎవరో కొట్టివేశారు, ఎవరో ఇతని దోచుకొని పోయారు, ఇతని దగ్గర ఉన్న సొమ్మునంతని వెతుకొని వెళ్ళిపోయారే, అయ్యో ఇతని కొట్టివేశారే. మనసు చెల్లించిపోతుంది.
మనసు చలించిపోయి అతన్ని చూసి అతనిపై జాలిపడి అతనికి గాయములు కట్టెను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు గాయములు కట్టినట్టుగా దేవుని లేఖనము శ్రమిస్తుంది. చదువుకుందాం 34వ వచనం. అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి అతని వాహనం మీద ఎక్కించి, ఇక్కడ చూడండి ఎంత పని చేస్తూ ఉన్నాడో. జాలి కలిగిన హృదయం కలిగిన వాడు సమరయుడు. ఉన్నవాడు డబ్బు ఉన్నవాడు కాదు, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు కాదు. ఎవరి వ్యక్తి? ఊరు వెలుపల ఉన్నవాడు, జాలి కలిగిన హృదయము కలిగిన వాడు. హల్లెలూయా. తృణీకరింపబడిన వాడు ఈ సమరయుడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు, వాహనం మీద ఎక్కించి ఈ యొక్క పూట కొల్లవాని ఇంటిలోనికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూట కొల్లవాని ఇంటికి అనగా, పూట కొల్లవాని ఇంటికి అనగా ఒక లాడ్జి లేదా ఒక హోటల్. మరి అన్నము పెట్టేవాని ఇంటికి భోజనము ఏర్పాటు చేయవారు. అంటే హోటల్లే కదా ఇప్పుడు మనం ఆ చోట్ల మన కర్నూలులో మన సిటీలో చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, బోర్డు పెడుతూ ఉంటారు. మా హోటల్లో మంచి బిర్యానీ దొరుకుతుంది, మా హోటల్లో మంచి భోజనం దొరుకుతుంది, మా హోటల్లో మంచి అన్ని బోర్డులు రాసి పెట్టి ఉంటారు. మనిషి ఏమి తినాలో అవన్నీ పెట్టేస్తారు. ఫారెన్కి వెళ్తే ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే అన్ని కప్పలు, తేళ్ళు, వందులు, కుక్కలు, నక్కలు, అన్ని పాములు మొత్తం కట్ చేసేసి పెట్టేసి ఉంటారు. మనుషులు ఎలా తింటారు? పందుల కంటే ఈనంగా తినేవాళ్ళు ఉన్నారు వేరే దేశాల్లో. అయితే ఇక్కడ రాబడిన పూట కొన్నవాడు అనగా భోజనము పెట్టువాడు, హోటలు అని చెప్పుకోవచ్చు. అతని ఇంటికి తీసుకొని వెళ్ళి పరామర్శిస్తున్నాడు. అయ్యా నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఏమి కాదు, నేను నా వంతుగా తగిన సహాయము నేను నీకు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవునిలారా తగిన సహాయము అతను చేశాడు. అతని దగ్గర ఉన్న కొంత సొమ్ము ఆ పూట కొల్లవానికి ఇచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో ఇతడు ఇక్కడ బాగుపడేంత వరకు, ఇతని ఆరోగ్యము మంచిగా ఉండేంత వరకు ఒక బాధ్యత తీసుకుంటున్నాడు. ఈయన ఎవరు? ప్రేమను పంచుతూ అతడు ఆ గాయపడిన వానిపైన ప్రేమను పంచుతూ అతని విషయం ఒక బాధ్యత తీసుకుంటున్నాడు. అతని బాగయ్యేంత వరకు. అయ్యా ఆ హోటల్ యజమానితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఈ వ్యక్తి బాగయ్యేంత వరకు, ఇతని గాయములు మంచిగా అయిపోయే వరకు ఇతను నీ దగ్గర ఉంచుకో. ఇదిగో నా దగ్గర ఉన్న సొమ్ము కొంత తీసుకో, ఇంకా ఏదైనాను ఇతనికి నువ్వు పెట్టిన ఎడల నేను మరలా కొంత సొమ్ము నీకు ఇస్తాను అని చెప్పి అతను తీసుకొని వెళ్ళి అక్కడ అప్పగించి కొంత సొమ్ము ఇచ్చి అతనికి బాధ్యతను నిర్వర్తించాడు ఆ సమరయుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రేమైన దేవులారా, ఇది శాశ్వతమైన ప్రేమ అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పగలుగుతారు శాశ్వతమైన ప్రేమని? ఎవరు చెప్పగలుగుతారంటే ఆపదలో ఉన్నవాడిని చూసి వెళ్ళేవాడు శాశ్వతమైన ప్రేమను పంచలేడు. ఇబ్బందులలో, అక్కరలో, ఆపదలో చిక్కుకున్న వాడిని చూసి వెళ్ళిపోయేవాడు ప్రేమను పంచువాడు కాడు, నిర్లక్ష్యము చేయవాడు. అందుకే నీవు పంచే ప్రేమలో నీవు బాధ్యత కలిగి ఉండాలి. అది కొంతైనా సరే అతని విషయంలో, ఆ విషయంలో, ఎవరి విషయంలో అయినా కొంత బాధ్యత తీసుకొని ఆ ప్రేమను పంచాలి. నీ దగ్గర నీకు కలిగిన దాన్ని ప్రేమను పంచాలి. అదే అంటున్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమించిన వాడిని ప్రేమించితే నీకేమి లాభమో రాదో. పొగడతలు వస్తావేమో కానీ, నిన్ను ఎత్తుకుంటాడేమో కానీ, అందరంత ఎత్తులో నిన్ను నిలబెట్టగలుగుతాడేమో కానీ చివరికి ఏం చేస్తాడు? ఎక్కిస్తాడు, మునుగ చెట్టు నుంచి కింద పడేస్తాడు. పొగుడుతాడు, పొగిడిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పొంగిపోతాడు. పొంగిపోయి ఏం చేస్తాడు? పెద్దలు అంటారు కదా, అరే పొగిడి వాడిని మునుగ చెట్టు ఎక్కించదురా అంటే అట్లనే ఉంది ఈ లోకం. మునుగ చెట్టు ఎలాంటిది? మెత్తనిది, ఇరిస్తే ఇరిగిపోతాడు.
బరువైన వస్తుంది అమ్మే పెట్టే మనకి ఏమైపోతుంది, అది ముంగ చెట్టు ఇరిగిపోతుంది. అందుకే మరి వాడిని ఎక్కించి ఏం చేస్తారు, కింద పడవేయొద్దు అన్నట్టుగా మాట్లాడతారు పెద్దలు. కానీ మన వాళ్ళు దానికి పొగడతలకే మన వాళ్ళు మరి కోరుకుంటారు, పొగడతలకే కోరుకుంటారు, కొంత సొమ్మిస్తారు, పొగిడించుకుంటారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు, డంపము ఎంత మార్గం ఉండదు. నీవు పంచే ప్రేమలో బాధ్యత కలిగి నీవు ఉన్నప్పుడు నీ పొరుగువాడు నీకు చేసే లాభాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏ ప్రేమ అయితే పంచుతావో ఆ ప్రేమ నీ వాక్కుట నీ ఇంటి దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యం చెబుతున్న సత్యము. అందుకే ప్రియదేవులారా, శాశ్వతమైన ప్రేమని దీన్ని తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చాడు? తన్ను తాను గొప్ప చేసుకోవడానికి రాలేదు, తన్ను తాను పొగిడించుకోవడానికి రాలేదు, తన్ను తాను మరి ఈ లోకంలో సుఖభోగములు అనుభవించడానికి రాలేదు, శరీరాన్ని సుఖపెట్టడానికి రాలేదు. ఎందుకోసం వచ్చాడు తెలుసా? ఆయన బిడ్డలమైన మన కోసము తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా! అది శాశ్వతమైన ప్రేమ. అందుకే పిల్లరా 35వ వచనం, లూకాసు వార్త 35వ వచనము 10వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరునాడు అతడు 2 దేనారములు అనగా ఇంచుమించు 1 రూపాయ కావచ్చు. ఆనాడు 2 దేనారములు అనగా ఒక్కొక్క దేనారము ₹1.5, ఒక్కొక్క దేనారము అర్ధ రూపాయ అనగా 50 పైసలు. అందుకే ఆనాడు ఏం చేశాడంట, మర్నాడు అతను వచ్చి ఆ పూటకొల్లవానికి ఇచ్చిన విషయం చెలవిస్తూ ఉన్నాడు. మర్నాడు అతడు వచ్చి 2 దేనారములు అనగా ఇంచుమించు 1 రూపాయ మరి తీసి ఆ పూటకొల్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవు కూడా బాధ్యత తీసుకో. ఏం చెప్తున్నాడు? ఇతడు వచ్చాడు కదా, సమరయుడు వచ్చాడు, లేవీయుడు తీసుకోలేదు బాధ్యత, ప్రేమను పంచలేదు. యాజకుడు తీసుకోలేదు బాధ్యత, ప్రేమను పంచలేదు. అయితే సమరయుడు బాధ్యత తీసుకున్నాడు. అతను బాధ్యత తీసుకొని ఎత్తుకొని బండి మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చి పూటకొల్ల వారి ఇంటిలో పెట్టేసి అతని నిమిత్తమై పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు వచ్చాడు. మర్నాడు వచ్చి చెబుతున్న మాట ఏమిటంటే 2 రూపాయలు మరి అక్కడ 2 దేనారములు అనగా 1 రూపాయ, 2 దేనారములు అనగా 1 రూపాయ ఆ పూటకల్లవానికి ఇచ్చి అతనితో చెబుతున్న మాట ఏమిటంటే, హోటల్ యజమానితో చెబుతున్న మాట, పరామర్శించుము, నీవు కూడా ఇతని పరామర్శి, నీవు కలిగిన ప్రేమ కొంత ఇతనికి పంచు. ఎందుకంటే సాటి మనిషిని ప్రేమించలేని వాడు మనిషి ఎంత మాత్రము కాడు, మూర్ఖముతో సమానమని దేవుని మాట ద్వారా తెలియజేస్తున్నాడు. సాటి మనిషిని ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారండి? మృగాలు వచ్చి ప్రేమిస్తాయా? జంతువులు వచ్చి ప్రేమిస్తాయా? మూగజీవులు ప్రేమిస్తాయా? మనిషిని ప్రేమించేవాడిగా ఉండాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. దేవుని వాక్యం, నువ్వు ఎంతలో గొప్ప చెప్పుకో, నువ్వు ఎంతైనా మాట్లాడు, ఇన్ని విదేశాలు తిరిగినా ఏమి ప్రయోజనము లేదు ప్రేమ లేకపోతే. అంతా గనగన కంట మోగినట్టే గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తుంది, కానీ నువ్వు ప్రేమ పంచకపోతే వ్యర్థుడవే అని దేవుని మాట సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు అక్కడ, పుట్టగొల్లవానికి ఇతనికిచ్చి నువ్వు పరామర్శించుము, నీకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అతను నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయేను. బాధ్యత అప్పగించిపోయాడు. ఒట్టికి వదిలివేయలేదండి. ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అందరూ చూసి ఏం చేస్తారంట, సెల్ఫీలు తీస్తారు, ఫోటోలు తీస్తారు. యాక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్ళి ఇలా ఫోటో. కానీ కొందరు అడవులు ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో మరి 99 మరి సెల్ఫీలు తీస్తున్నారు. ఒక్క మనిషి చాలి కలిగిన వాడికి ఎవరికో మరి అంబులెన్స్కి ఫోన్ చేసి అతని బాధ్యత తీసుకొని అతను ఏం చేస్తాడంటే, అతనితో పాటు వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించి అతనికి తగిన వైద్యము డాక్టర్లతో చేయించిన తర్వాత అతని బంధువులకు ఫోన్ చేయించి అతని బంధువులను రప్పించి అక్కడికి వారికి అప్పగించి అతను వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది సాటి మనిషికి పంచవలసిన ప్రేమ. ఇది దేవుడు నేర్పిన ప్రేమ. వాడు ఎవడో కావచ్చు, కానీ నీ పొరుగువాడు
అతనికి నీ ప్రేమను పంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లరా 36వ వచనంలో రాయబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 36వ వచనం, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచు ఉన్నదని యేసు అడగగా అతడు మాట్లాడుచు ఉన్నాడు. ఎవడతడు చెప్తాడు. అతడు అంటున్న మాట ఏమిటంటే, అతని మీద జాలి పడిన వాడే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎందుకు చెప్పాడు తెలుసా యేసు ప్రభు? ఒక వ్యక్తి అడిగాడు ప్రభును. ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానముగానే ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ధర్మశాస్త్రోపదేశకుడు. చూపిస్తాను ఆ వ్యక్తి. చూడండి ప్రియమైన దేవులారా, అతడు అడిగిన ప్రశ్న లూకా సువార్త అదే 10వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట. అతడు అనగా ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడిన దానికి దేవుడు చెప్పిన మాట. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ 25వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరితో? ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి వారసుడు కావాలంటే వ్యక్తి? ధర్మశాస్త్ర ఉపదేశకుడు దేనికి వారసుడు కావాలని కోరుకుంటున్నాడు? అమ్మ చెప్పాలి. దేనికి వారసుడు కావాలని కోరుకుంటున్నాడు వ్యక్తి? నిత్య జీవమునకు వారసుడు కావాలని కోరుకుంటున్నాడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అందుకే ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రభును ప్రశ్నించినప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? 27వ వచనంలోనికి వస్తే, ఆ 27వ వచనంలో ప్రభు ఆ వ్యక్తికి సెలవీయబడిన మాట ఏమిటంటే, నీవు ఇలాగున చేస్తే నీకు నిత్య జీవము, దానికి వారసుడుగా నీవు అవుతావు అన్నట్టుగా ప్రభు సెలవిస్తాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు ఆ వ్యక్తి? ఇప్పుడు యాజకుడు ఏం చేశాడు? ప్రేమను పంచకుండగా ఆ వ్యక్తిని, గాయాలతో పడిన వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కోల్పోయాడు? నిత్య జీవమునకు వారసుడయ్యే ధన్యతను కోల్పోయాడు యాజకుడు. మరి లేవీడు ఏం కోల్పోయాడు? సేవ యాజకుడు ఎలాగైతే చూసి వెళ్ళిపోయాడు గాయపడిన వారిని, అలాగనే మరి లేవీడు కూడా వెళ్ళిపోయాడు కనుక నిత్య జీవమునకు వారసుడయ్యే ధన్యత కోల్పోయాడు. మరి ఇప్పుడు ఎవరు? మరి తన పొరుగువాడు. 3 వ్యక్తులు వచ్చారు. 3 వ్యక్తుల్లో సమరయుడు ప్రేమించాడు, ఆదరించాడు, ఓదార్చాడు, పరామర్శించాడు. తీసుకుని వెళ్ళి తన బాధ్యతను వహించి తీసుకుని వెళ్ళి మరి పూటకొల్ల వారి ఇంటిలో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి వైద్యమును జరిగించాడు. అతనికి సరైన వైద్యము జరిగించి, అయ్యా ఇతని బాధ్యత నువ్వు తీసుకో, మరి అతని పరామర్శించు, అతని గాయములు కట్టు, నేను మరలా రేపు వస్తాను, రేపు వచ్చి నీవు ఏదైతే ఖర్చు చేశావో దాని ఖర్చు నేనే చెల్లిస్తానని చెప్పాడు మరి సమరయుడు. ఇప్పుడు ఎవరు నిత్య జీవమునకు వారసుడు? యాజకుడా, లేవీయుడా, సమరయుడా? ఈ 3లో ఎవడు తన పొరుగువాన్ని ప్రేమించాడు? ఈ 3లో ఎవరు తన పొరుగువాన్ని ప్రేమించాడమ్మా? చెప్పాలి. ఎవరు? యాజకుడు ప్రేమించలేదు, లేవీయుడు ప్రేమించలేదు. మరి ఎవరు ప్రేమించారు? తృణీకరింపబడిన వారు, ఊరు వెలుపల నివాసం చేస్తున్నవాడు సమరయుడు ప్రేమించాడు, ఓదార్చాడు, పరామర్శించాడు. ఇతడు నిత్య జీవమునకు వారసుడని ఈ మాటల ద్వారా తెలియకనే అతనికి తెలియచెప్పినట్టుగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. అందుకే అంటున్నాడు ప్రేమని తిన్నారా, అయితే ఇలాగున నీవు చేస్తే నిత్య జీవమునకు నీవు వారసుడవు అవుతావు అని 27వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. అతను చేయవలసిన బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. చూడండి ఒకసారి 10వ వచనము 10వ అధ్యాయము 27వ వచనం లూకా సువార్తలో అంటున్నమాట. అతడు
నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? ప్రేమించాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి, దేవునికి స్తోత్రములు చెల్లించాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని సేవించే మనసు మనలోనికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే అప్పుడు మన దగ్గరికి వస్తాడు ఆయన. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. దేవుని యొద్దకు నువ్వు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. ఎందుకు రమ్మంటున్నాడు ఆయన? ఈ ప్రేమ కలిగి జీవించడానికే, వీటన్నిటిని ఆయన మనకు నేర్పించడానికే ఆయన యొద్దకు మనము వెళ్ళాలని దేవుని మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని స్తుతించడము నేర్చుకోవాలి, దేవుని మహిమపరచడము నేర్చుకోవాలి, దేవుని కొనియాడము నేర్చుకోవాలి, దేవునికి ప్రార్థించడము నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయన ప్రేమను మనకు వెల్లడిపరుస్తాడు, వ్యక్తపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుటయే నీకు నిత్య జీవమునకు వారసుడాగుట ఫలము. ఇప్పుడు దేవుని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నువ్వు మొదటిగా దేవుని ప్రేమించావనుకో, పొరుగువాన్ని కూడా ప్రేమిస్తావు. దేవుని ద్వేషించావనుకో, నీ పొరుగువాన్ని కూడా ద్వేషిస్తావు. అది ఈ మాటలో ఉన్న సారాంశం ప్రియులారా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ప్రేమ పంచుట విషయంలో బాధ్యత కలిగి ఉన్నావా? దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుడు మన బాధ్యతను ఆయన తీసుకున్నాడు. మనము అపవాది చేతిలో చిక్కుపడకుండా ఉన్నట్లు, మనము సాతాను బద్ధకాల్లో చిక్కుపడకుండా ఉన్నట్లు ఆయన మన బాధ్యతను తీసుకున్నాడు. మన పాపములను తన పవిత్రమైన రక్తంతో కడిగి మనందరినీ పరిశుద్ధులుగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా. హల్లెలూయా. ఇది దేవుని ప్రేమ. తన ప్రాణము పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించుచూ వచ్చాడు. పెట్టాడు ప్రాణం, మనల్ని ప్రేమించాడు, పరిశుద్ధులుగా చేశాడు. నిన్ను నన్ను మరి ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు. ప్రేమికులరా, దొంగల చేతిలో చిక్కుబడిన వారిని ఎవరు నిత్య జీవములకు వారసుడు? ఇప్పుడు చెప్పండి. ఎవడు పొరుగువాన్ని ప్రేమించిన వాడు? ఇప్పుడు చెప్పండి. పిల్లల యాజకుడు ప్రేమించలేదు, లేవీయుడు ప్రేమించలేడు, కానీ సమరయుడు ప్రేమించాడు. అతడే మరి అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవునిలారా, మన పొరుగువారు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, మన బంధువులు ఉంటారు. కానీ వీరిని కంటే, మన బంధువుల కంటే, మన స్నేహితుల కంటే, మరి మన రక్త సంబంధికుల కంటే మనల్ని ఎరగని వారిని ప్రేమించే వారముగా మనం ఉండాలి. అదే ఆయన వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాడిని. నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో, నీకు ఎరగనివాడు, నిన్ను ఎరగనివాడు, నీకు తెలియనివాడు, వాడు నీ పొరుగువాడు కనుక వాడి దగ్గరికి వెళ్ళి నీ ప్రేమను పంచు. ఆపదలు చిక్కుకున్నప్పుడు, అనాథగా విడవబడినప్పుడు, సమస్యల వలె మన కుటుంబాన్ని మాట్లాడుతున్నప్పుడు, జరగాల్సిందే అని చూసి వదిలివేసి వెళ్ళిపోకుండా సమరయుడు వలె ప్రేమను పంచేవారిగా మనం ఉండాలి. ఇది దేవుడు చెబుతున్న బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుడరా, పొరుగువాన్ని చూసి సాటి మనిషిని అని ప్రేమించాడు. ప్రేమ కలిగిన వాడు సమరయుడు. అలాంటి ప్రేమను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు పంచాడు. ఆ ప్రేమ ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, చాలా కాలము కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా సెలవిస్తున్న మాట, చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచు ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని పడతా. దేవునికి స్తోత్రం. ఏం చేశానంట దేవుడు? చాలా కాలం కిందట ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇది. ఆ వాక్కులో దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇర్మియా, విడవక నీ ఎడల కృప చూపుచు ఉన్నాను. మరి అలాగే పౌలు గారు కూడా అదే కృప కలిగి మరి అదే కృప దేవుడు చూపాడు.
పౌలు గారు కూడా మరి ఆయన కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో అవమానాలు చేశాడు. ఒకప్పుడు క్రైస్తవులను హింసించాడు, మరి దేవుని బిడ్డలు అన్నవారిని వాళ్ళని చంపివేశాడు. అలాంటి వ్యక్తి దేవుని చేతిలో పట్టబడిన తర్వాత ఒక సాధనముగా వాడబడ్డాడు. వాడబడిన వ్యక్తితో దేవుడు మాట్లాడిన మాట ఏమిటి? ఇంకా చాలా పౌలు, ఇక చాలా, నా కృప నీకు చాలు, ఇన్నాళ్ళు నా కృప నీ దగ్గర ఉంచాను, ఇక చాలు నా కృప నీకు అని అపోస్తులైన పౌలు గారితో దేవుడు మాట్లాడిన మాట. విడవక నీ ఎడల కృప చూపొచ్చున్నాను. ఎందుకు? దేవునికి ఆ రీతిగా మనము లోబడి ఒక బాధ్యత కలిగిన వ్యక్తులముగా మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన శాశ్వతమైన ప్రేమ నేను నీకు ప్రేమించుచూ ఉన్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను. ఆ శాశ్వతమైన ప్రేమ విడవక మన ఎడల చూపిన కృప ఏమిటో తెలుసా? మనలను సువాసనగా మార్చదగిన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరమ వాసనముగా ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఇప్పుడు ఏం చేయాలి? మనము శాశ్వతమైన ప్రేమ మనకు చూపాడు. ఇప్పుడు సమరయుడు ఏ ప్రేమ చూపాడు? విడిచి వెళ్ళని ప్రేమను చూపాడు, కనికరము చూపే ప్రేమను చూపాడు, జాలి చూపే ప్రేమను చూపాడు సమరయుడు. యాజకుడు కఠినమైన హృదయస్తుడై వెళ్ళిపోయాడు, లేవీయుడు కఠినమైన హృదయస్తుడై వెళ్ళిపోయాడు. సమరయుడు అలాగున చేయక, వాడిని వదిలివేయక తీసుకొని వెళ్ళి పరామర్శించి మరి అతని గాయములు కట్టి అతనికి తన బాధ్యత కలిగిన ప్రేమను పంచగలిగాడు సమరయుడు. దేవుడు శాశ్వతమైన ప్రేమను కూడా మన ఎడల విడవక చూపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ ప్రేమను బట్టి మనము సువాసనగా మార్చగలుగుతూ ఉన్నాం, పరిశుద్ధులుగా మార్చగలుగుతున్నాము. నిన్ను బట్టి ఇతడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడంటే నీ సాక్ష్యము మరి నువ్వు కాపాడుకునే బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యము బాగలేదనుకో, ఎక్కడ బాగుండాలి నీ సాక్ష్యము? నీ ఇంటిలో బాగుండాలి, నీ వీధిలో బాగుండాలి. నీ ఇంటిలోని సాక్ష్యం బాగున్నా, నీ వీధిలోని సాక్ష్యం బాగున్నా అది ప్రపంచానికి చేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇంటిలో వీధిలో సాక్ష్యం బాగాలేదు అనుకో, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఫలానా రీతిగా బ్రతుకుతూ ఉన్నాడురా, వాని బ్రతుకు బెస్ట్ అని అంటే ఇంకా నీ సాక్ష్యము బాలనట్టుగా, నీ సాక్ష్యము వ్యర్థమైనట్టుగా, నీ సాక్ష్యము పాడైనట్టుగా. నిన్ను గురించి ఒక వ్యక్తి చెడుగా మాట్లాడుతున్నాడంటే నువ్వు సరిగా ఆ వీధిలో కానీ నీ ఇంటిలో కానీ నువ్వు జీవించడం లేదనేగా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, దేవుడు నీవు ప్రేమించినప్పుడు, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించినప్పుడు ఆ ప్రేమ దేవుడు నీకు శాశ్వత కాలముగా మరలా పంచనై ఉన్నాడు. దేవుడు పుచ్చుకొని ఇవ్వనై ఉన్నవాడు కాదు, పుచ్చుకుంటాడు, ఇచ్చేవాడిగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనం పుచ్చుకోవడానికి ఆతృత పడతాం, దేవుని దగ్గర నుండి తీసుకోవడానికి ఆతృత పడతాం, కానీ దేవుని ప్రేమించడానికి మనము ఆ ప్రేమను పంచడానికి మనము చూపాలి. ఎందుకంటే పిల్లరా, మనము మొదటిగా దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము దేవుని ప్రేమించాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. పొరుగువారి ఎడల జాలి దయా కనికరము కలిగి జీవించే వారముగా మనం ఉండాలని దేవుని మాట తెలియజేస్తుంది. ఆ ప్రేమను శాశ్వత కాలముగా మనకు పంచాడు దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. విడవక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను అన్నాడు. అందుకే మనం ఇప్పుడు ఏమయ్యామంటే సువాసనగా మారుతూ ఉన్నాము. హల్లెలూయా. అందరూ మారడం లేదు, కానీ కొందరు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చే కొందరు మాత్రమే సువాసనగా మార్చగలుగుతున్నారు. ఆ సువాసన కలిగిన ప్రేమ ప్రభు మనకు వారికి ఇచ్చారు. అందరూ ఆ సువాసనగా మార్చబడితే ఈ సర్వ ప్రపంచమే పరిశుద్ధతలోనికి వస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమను వ్యక్తపరచాలి. మనము దేవుని ప్రేమ వ్యక్తపరచకుండా
మనం ప్రేమించిన వారిని ప్రేమిస్తూ మనను ఆదరించిన వారిని ఆదరిస్తూ పొరుగు వారిని పక్కకి పెడితే అది దేవుని ప్రేమ ఎంత మాత్రమును కాదో, నిత్య జీవమునకు వారసులు కాలేమో కానేరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియులారా, సువాసన కలిగిన ప్రేమ ప్రభు మనకు పంచాడు. మనం ఇతరులకు సువాసనగా మారి ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. మనని ఎరగని వారికి ఆ ప్రేమను పంచాలి. జ్ఞానమునకు మించిన ప్రేమ, మరొక మాట తెలియజేస్తున్నాను, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. నీ జ్ఞానాన్ని నా జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. మన జ్ఞానమునకు మించినది దేవుని ప్రేమ అని ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం రాయబడిన మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎఫెసీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన లేఖని ఉత్తరము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఒక లెటరు. ఉత్తరం అంటే ఒక లెటరు వారికి రాశాడు. రాసి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనుషుల జ్ఞానముల కంటే జ్ఞానము మించిన ప్రేమ క్రీస్తుదయా. కాబట్టి ఆ ప్రేమను మీరు అందరూ తెలుసుకోవాలని మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏంటి? లోకములో ఉన్న ప్రేమల గురించి కాదు, ఇద్దరు యవ్వన బిడ్డలో ఉన్న ప్రేమల గురించి కాదు, తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ప్రేమల గురించి కాదు. మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అవన్నీ అవసరమే. తల్లిదండ్రుల ప్రేమ అవసరమే, తెలుసుకోవడం చాలా అవసరం. కానీ ఇక్కడ దేవుడు మనను పుట్టించి మన ఎడల విడవక ఎడబాయక మనపై ప్రేమ చూపిన ఆ ప్రేమామయుడైన అతని ప్రేమను మనము తెలుసుకునే విధముగా మనము ప్రార్థన చేసేవారు ఉండాలి. అందుకే మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నా, మీరు జ్ఞానమును మించిన ప్రేమ, ఈ లోకములో ఉన్న జ్ఞానమును మించిన ప్రేమ క్రీస్తులో ఉన్నదే. ఆ ప్రేమను తెలుసుకోండిరా అని మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, జ్ఞానమునకు మించిన ప్రేమను, క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారు తెలుసుకో కావాలనని. శక్తి గలవారు కావాలంట. క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఏం కావాలంట? శక్తి కలిగిన వారు కావాలి. క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే శక్తి కలిగిన వారు అవుతారు. లోక ప్రేమ తెలుసుకుంటే శక్తిహీనులు అవుతారు. లోక ప్రేమలో బలహీనత ఉంది, దేవుని ప్రేమలో బలం ఉంది. చప్పట్లు కొట్టి దేవుని ప్రేమ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోక ప్రేమలో బలహీనత ఉంది, దేవుని ప్రేమలో బలం ఉన్నది. ఆ బలాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే శక్తి గలవారుగా కావాలని ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే ప్రేమ వికటమైన ప్రేమ అది దేవునికి కావాలి. వికటమైన ప్రేమ దేవునికి కావాలని దేవుని మాటల ద్వారా తెలియపరుస్తున్నాను. 1 పేతురుకు రాసిన పత్రిక చివరిగా రాయబడిన మాట చివరిగా మీకు తెలియపరుస్తున్నాను. సమయం అయింది కనుక ముగిస్తాను. చివరిగా రాయబడిన మాట అపోస్తలుడైన పేతురు గారు 1వ అధ్యాయం 22వ వచనం. చదవలసిన వాళ్ళు చదవాలని మనం చేస్తున్నాం, లేదంటే నేను చదువుతాను, వినండి. 1 పేతురు రాసిన పత్రిక అపోస్తలుడైన పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ చూడండి, మీరు సత్యమునకు విధేయులైన చేత మీ మనసులను పవిత్రపరుచుకొని వారై ఉండి ఒకడు హృదయపూర్వకముగాను వికటముగాను ప్రేమించుకొనుడి. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమై ఉండాలంటమ్మా? అమ్మ ఏమై ఉండాలంట చెప్పండి. మీరు సత్యమునకు విధేయులైన చేత. ఎవరితో అంటున్నాడు ఈ మాట?
సత్యమునకు, సత్యాన్ని అనుసరిస్తున్న వారు, దేవుని సర్వసత్యాన్ని తెలుసుకున్న వారు విధేయులై ఉన్నారు. విధేయులనగా లోబడిన వారు, విధేయులనగా దేవునికి లోబడి విశ్వాస విషయంలో విధేయత చూపుచున్నవారు. వారితో చెబుతున్న మాట, మీ మనసులను పవిత్రపరచుకొని. నేను ఇక్కడ మనసును చెబుతూ ఉన్నాడు, ఆయన మనసుకు చెబుతూ ఉన్నాడు. మనసు పవిత్రమైనదైతే ప్రేమ అందులో నిలుస్తూ ఉంది. మనసు పవిత్రమును కాని ఎడల ఆ ప్రేమ నిలవదు. నిలిచినా అది లోక ప్రేమ, అది కొంతవరకే ఉంటుంది, స్వార్థంగా ఉంటుంది, డంబముగా ఉంటుంది, ప్రవర్తిస్తూ ఉంది. అలాగున ఉండి కొంతకాలానికి అది ఏమైపోతుందంటే మాయమైపోతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకడు హృదయపూర్వకముగా వికటముగాను ప్రేమించుకొనుడి. దేవునికి స్తోత్రం. అదండి, యాజకుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. సమరయుడు మాత్రము హృదయమును పవిత్రపరచుకున్నాడు, ప్రేమను పంచుతూ ఉన్నాడు, వికటముగా ప్రేమను పంచేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీవు, నేను, మనమందరము దేవుని దగ్గరికి వచ్చాం కనుక దేవుని ప్రేమించాలి అంటే మనలో అట్టి మనసు పవిత్రమైనదై ఉండాలి. అప్పుడే మన మనసులో స్థిరమైన ప్రేమను పంచేవారమై మనం ఉంటాము. లేని ఎడల మన పొరుగు వారి ఆపదలు చిక్కుకున్నా, ఇరుకుల పడినా, ఇబ్బందులు పడినా చూస్తూ నవ్వుకుంటూ వెక్కిరింతల పాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాము. ప్రేమైన వాళ్ళ గమనిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? నీవు నీ ప్రేమలో ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నావు? నువ్వు తెలుసుకున్న మాటలు, నువ్వు విన్న వాక్యము ఎలాంటిదో నువ్వు ఒకసారి గ్రహించు. దేవుడు సెలవించిన మాటల ప్రకారంగా మనము జీవితాం. అటు కృపాధన్యత మనమందరము కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలకు లోనై వారముగా ఉండక దేవుని ప్రేమకు మనము లోనై ఉన్న వారమై ఉండి దేవుని కృపను శాశ్వతముగా, ఆయన ప్రేమను పొందుకొని, ఆయన కృపను పొందుకొని నిరంతరము ఆయన కొనియాడుతూ మనను ప్రేమించిన వారిని మనము ప్రేమించక ఇతరులను, అయితే మనను ఎరగని వారిపైన మన ప్రేమను, అనగా దేవుడు మనకు పంచిన ఆ ప్రేమను పంచినప్పుడే మనము సువాసనగా మార్చబడతాము. శాశ్వతమైన ప్రేమను పంచగలుగుతాం. దేవుడు మనకు పంచాడు, మనము ఇతరులకు పంచాలి. మనం వెలపెట్టి దాన్ని కొనలేదు. ఆ ప్రేమ మనం వెలపెట్టి కొనలేదు. ఎలా కొన్నాము? ఆయన కొన్నప్పుడు ఆ ప్రేమ మనలో ఆయన నింపాడు. ఆయన దగ్గరికి వచ్చాం కనుక ఆయన మన దగ్గరికి వచ్చి ఆ ప్రేమను మనలో నింపాడు కనుక నింపబడిన ప్రేమ కలిగిన వారు ప్రేమను పంచుట విషయంలో విఫలము కాకూడదని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తల్ల వచ్చి, అందరూ అలాగే తల్ల వచ్చి చెప్పబడిన వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన అవసరం లేదన్నా నాకు ముందుగా తెలియచేయండి. మరి ప్రార్థన ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మీ ప్రార్థన ఏదైనా అవసరంతో ఉంటే తెలియచేయండి. ప్రార్థనలో మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. మరి మోకరించి, వీలైతే మోకరించి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన పూర్వకంగా సెలవు తీసుకుందాం. మరి అనగా జోసఫ్ అన్న గారు కూడా పైకి వచ్చి మరి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. దేవానికి స్తోత్రములు నాయన. ప్రేమ కలిగిన దేవా నాయన, నీ సర్వసత్యమును బట్టి నీ యొద్దకు వచ్చిన బిడ్డలందరి ఎడల నీ శాశ్వతమైన ప్రేమను పంచావు తండ్రి. నిత్య జీవమునకు వారసులగుటకు నీ వాక్య ప్రకారంగా నడుచుకుని మరి ఇతరులను ప్రేమించే వారుగా ఉండాలని నీ మాటల ద్వారా ఇంతవరకు మీరు మాట్లాడారు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. ప్రేమ స్వరూపమైన దేవా నాయన,
నాయన నువ్వు మమ్మలను పరిమళ వాసనగా చేయడానికే ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చావు. మానవ పోలికను ధరించుకున్నావు. గొప్ప ఆ ధవలవర్ణ సింహాసనం గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందినంతగా దేవా మమ్మలను ప్రేమించి ఆ సిలువలో మరణమును మిరిగి వేయబడి ఉన్నట్టుగా చేసుకున్నావు తండ్రి. దేవా నీ కృప చూపిన తండ్రి నీకు వందనాలయ్యా. శాశ్వతమైన ప్రేమను పంచిన దేవానికి స్తోత్రాలయ్యా. నాయనా మరి చేరువచ్చిన బిడ్డలందరిపైన అటు ప్రేమను సమృద్ధిగా నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు. స్తోత్రార్హుడా, స్తుతి ఘనత మహిమ ప్రభావము పొందదగిన తండ్రి, మహోన్నతుడా, శక్తివంతుడమైన దేవా, ఆయన నీ కృప నీ బలము నీ కాపుదల మా అందరి ఎడల చూపిన తండ్రి నీకు వందనాలయ్యా. నీ ప్రేమ నీ ఆదరణ నీ నెమ్మది నీ సమాధానము నాయనా నీ మమ్మల్ని ఓదార్చిన విధానము ఎంతో గొప్పవి. ఈ భూమి మీద ఎవరు అలాంటి ప్రేమను పంచలేరయ్యా, అలాంటి త్యాగమును చేయలేరయ్యా. మనుషులు స్వార్థ ప్రియులు, బింకములాడువారు, దూషకులు, హింసకులు, అతి తేంద్రులు, కక్షలు, కుళ్ళు, కుతంత్రాలతో నింపబడిన హృదయం కలిగిన వారు నాయనా, నీకంటే సుఖానుభవములు కలిగిన వారు నాయన, సుఖానుభవములను ప్రేమించువారు. ఇలాంటి వారిలో ప్రేమ ఎంత మాత్రమును నిలవదయ్యా తండ్రి. యాజకుడు నిలవలేదు నీ ప్రేమ, లేవీయులలో నిలవలేదు నీ ప్రేమ, తృణీకరింపబడిన సమరయులలో నిలిచిందే దేవా. ఈ లోకములో నిన్ను కూడా తృణీకరించారయ్యా. ఆయన నీ శాశ్వతమైన ప్రేమను మాకు పంచాడు తండ్రి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన, విడువనిదయ్యా దేవా నీకు స్తోత్రం. ఉన్నాను ప్రభువా, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో, కరుణించి కాపాడి రక్షించినావని, కరుణించి కాపాడి రక్షించినావని. ఉన్నాను ప్రభువా, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో. లోక పాపము కొరకు సిలువ మోసినావు, లోకమును రక్షించి నీవు బలి అయ్యావు. లోక పాపము కొరకు సిలువ మోసినావు, లోకమును రక్షించి నీవు బలి అయ్యావు. లేచావు తిరిగి లేచావు, రారాజువయ్యావని. లేచావు తిరిగి లేచావు, రారాజువయ్యావని. ఉన్నాను ప్రభువా, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో. నశించిన దాన్ని వెతకి రక్షించుటకొచ్చితివి, నలిగిన నా హృదయమును వెతకి రక్షించితివి. నశించిన దాన్ని వెతకి రక్షించుటకొచ్చితివి, నలిగిన నా హృదయమును వెతకి రక్షించితివి. రక్షకుడా, పరమ రక్షకుడా, భూమికై నీవు రానై ఉన్నావని. రక్షకుడా, పరమ రక్షకుడా, భూమికే నీవు రానై ఉన్నావని. ఉన్నాను ప్రభువా, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో, ఉన్నాను ప్రభువా నీ సన్నిధిలో. కరుణించి కాపాడి రక్షించినావని, కరుణించి కాపాడి రక్షించినావని. అందరూ చెప్తాం. ఉన్నాను ప్రభువా,
లోక పాపము కొరకు సిలువ మోసినవయ్యా. లోకమును రక్షించుటకు నీవు బలయ్యావయ్యా. నాయన తిరిగి లేచావు, మృత్యుంజయుడవయ్యా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, నలిగిన ప్రతి హృదయాన్ని వెతికి రక్షించిందివయ్యా. యేసయ్యా, ఎంత ప్రేమ నీదయ్యా. మనుషులు లాంటి ప్రేమను పంచలేదయ్యా. ధనము ధాన్యములు ఉన్నంత వరకే ప్రేమించేవారు, ధనాపేక్షలో విక్కములాడువారు అతిథేతులు నాయన. ప్రభువా, నీవు అలాంటి వాడు కాదు తండ్రి. నువ్వు స్వార్థ ప్రియుడవు కాదయ్యా. దేవా, శాశ్వతమైన ప్రేమను పంచేవాడవు అని ఈ సన్నిధిలో మొదలుపెడుతూ ఉన్నామయ్యా. త్వరగా ఈ భూమికి రానై ఉన్నవాడవని నీ సన్నిధిలో అనుదినము గడిపే కృపను మాకు దయచేసాము. నీ సన్నిధిలో ఉన్నామయ్యా. దేవా, వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జోసఫ్ అన్న గారు చెప్పబడిన వాక్యం నిమిత్తమై, ప్రార్థన అవసరత నిమిత్తమై ప్రార్థన చేయాలని మనం ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా నాయన ప్రపంచాన్ని నాయన నడిపిస్తూ తండ్రి మా కొరకు గాలి, వర్షము, ఎండ, నీడలాన్ని సహాయం చేస్తూ మమ్మల్ని పోషిస్తూ తండ్రి మాకు కావాల్సినటువంటి నాయన నీళ్లు ఇస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు తండ్రి. పగటికి పగులు బోధలు నాయన, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది ఆకాశములు, ప్రపంచము, భూమి అంతా కూడా తండ్రి. మానవులు తండ్రి ప్రేమ లేక, జ్ఞానం లేక తండ్రి ఎన్నో సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నైనా పనిపాటల్లో మునిగిపోయి కుటుంబంలో ఎన్నో అవసరతలు తండ్రి ఉంటున్నాయి. నైనా బిడ్డలు కష్టపడుతున్నారు. నైనా కష్టపడుతున్న బిడ్డలను దీవించి, ఆస్వాదించి, స్వస్థపరిచి, బలపరిచి, స్థిరపరచు. అనారోగ్యస్తులను తండ్రి బలపరిచి, స్థిరపరచు నాయనా. తండ్రి ఎవరికి అవసరత ఉంటున్నదో అరికలం తల వరకు సహాయం చేయి తండ్రి. నెమ్మది సహాయం నీలాంటి ప్రేమ, నీలాంటి తండ్రి భక్తి, విశ్వాసాలు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా ఒట్టి వారం, మట్టి వారం తండ్రి, మేము ప్రేమ లేని వారం తండ్రి. నైనా దరిద్రులము, నైనా అపరాధములు, పాపులకు నశించిపోతున్న వారము తండ్రి. క్షమించమని తండ్రి. మా కన్నులు, మా చేతులు నీ వైపు ఎత్తి తండ్రి ప్రార్థిస్తున్నామని తండ్రి. నైనా భూమి మంట మండుతున్నది వేడికి తండ్రి. మనసులో తెచ్చుకోలేక ఉంటున్నారు తండ్రి. తండ్రి తెచ్చుకోలేక ఉంటున్నారు. మన పాపములను బట్టే, మన దోషములను బట్టే తండ్రి ఈ లోకము, ఈ భూమి మంట పడుతున్నది. దేవుడు సూర్యుని వేడిని ఎక్క చేసినాడని తెచ్చుకోలేకపోతున్నాము తండ్రి. నీ చిత్తంలో నాయనా మాకు సహాయం చేసి, నీ చిత్త ప్రకారం సహాయం చేసి ఈ లోకమునకు రారాజు, నారాజు, మహారాజు అయిన వాడిని త్వరగా రావాలని ప్రార్థిస్తూ అయినా శాంతమని జ్ఞాపకం చేస్తాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డనైనా పేరు పేరున తండ్రి పేరు పేరున మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, కుటుంబాల రాకపోకల్లో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను తండ్రి, కుటుంబాల్లో ఉంటే బిడ్డలను అందరినీ దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని తండ్రి మమ్మల్ని అందరినీ నిషేధంగా అప్పచెప్పుకుంటూ నీతిని తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ త్వరగా రానైన రారాజు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో బహుదీనంగా అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, జీవాధిపతి, ఇంతవరకు నీ చక్కటి వర్తమాన సందేశముతో నీ దాసు నా నోరు నింపి మీరు మాట్లాడి నీ పాత్రగా వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు నీకు మొదటిగా చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి చేరి వచ్చిన వీళ్ళందరి హృదయంలో నీ మాటలు నాటి, ఆ మాటల హృదయంలో ప్రభు ఉంచుకొని భద్రపరచుకొని నాయన ఆ మాటల ప్రకారంగా నీ ప్రేమను వెల్లడిపరిచేవారుగాను, నీ ప్రేమను వ్యక్తపరచుగాను, నీ ప్రేమను నాయన వారి పొరుగు వారికి పంచేవారుగాను ఉండేటకు సహాయం దయచేయండి. ఆదిమున ప్రభువా, నీ నిత్య జీవమునకు వారసులాగే కృప వారు అందుకునే భాగ్యమును దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని చేరువచ్చిన ప్రతి బిడ్డపైన ఆయన నీ ఆత్మను కుమ్మరించండి. ఆయన వృద్ధుల వరకు, చిన్న బిడ్డల వరకు, పెద్దవారి వరకు నీ కృపా, నీ బలము, నీ కాపుదల, క్షేమము
సమృద్ధైన జీవము ప్రతి బిడ్డలోనికి నింపి నీ వాక్యమును సమృద్ధిగా వారి హృదయంలో నాటి ఫలింపచేసి మీరు మహిమ పొందుమని ఆయన చెరువచ్చిన బిడ్డలకును, ఆయన ప్రార్థించిన బిడ్డలకు, పాటలు పాడిన బిడ్డలకు, వాక్యం చెప్పిన నీ దాసుల కుటుంబాలకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించి మీరు మహిమ పొందుమని క్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమైన సన్నిధి సమాధానము చేరువచ్చిన ప్రతి కుటుంబానికి, వాక్యం విన్న ప్రతి సహోదరి సహోదరుడికి, ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి, పాటలు పాడిన ప్రతి బిడ్డకును, వాక్యం చెప్పిన నీ దాసులకును, ప్రార్థించిన నీ కుటుంబాలకును, నీ సంఘములో ఈ ఉపవాస కూడికలో పాల్పంపులు పొంది ఆయన నీ మాటలకు శ్రద్ధగా విన్న ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన అలాగే ఈ మందిర చుట్టుపక్కల ప్రాంతములో నివాసము చేయించిన ప్రతి కుటుంబానికి, నీ మైకు శబ్ద తరంగం ద్వారా నీ వాక్యం విన్న ప్రతి కుటుంబానికి, అలాగే తండ్రి మరి దేశంలో, భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆయన సరైన మంచి నాయకుని మా కొరకు ఏర్పరిచి నీ కృపతో ఉంచి నింపి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకునమని మాకందరికీ తోడై ఉండి ఆయన నీ రాకడ పర్యాంతము వరకు నడిపించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక, తోడుగా ఉండి దీవించుదువుగాక. నీ కృపలో భద్రపరిచి స్థిరపరిచి నీ ప్రేమను మా అందరి ఎడల పొరుగువారి పట్ల ఆయన వెల్లడిపరిచి కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మరి ఈ శుక్రవారం ఉపవాస కూడిక మరి ఇంతటితో ముగించబడి ఉన్నది. మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వారం, ఈ వారం నుండి ప్రతి వారము మరి 10 గంటలకే మరి ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభించబడుతుంది. ప్రతి శుక్రవారము మరి ప్రతి ఆదివారం 9:30 ప్రతి ఆదివారము ఆరాధన ప్రారంభమవుతుంది. మీరు అందరూ గమనించి మీరు త్వరగా మీ పనులు ముగించుకొని శుక్రవారము 10 గంటలకల్లా దేవుని సన్నిధికి రండి. ఆదివారం ఆరాధన 9:30 కాబట్టి త్వరగా మరి ఆ రోజు కూడా రావాలని ప్రభు నాన్న తెలియజేస్తున్నాం. మరి ఈ సమయానికల్లా మనం ముగించుకుంటాం. మరి ఎండవేడిమి ఎక్కువ ఉండడం వల్ల త్వరగా మరి ఈ సమయాన్ని మనం ముందుకు తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మీరు గ్రహించి త్వరగా మరి వస్తే త్వరగా దేవుని వాక్యాన్ని కూడా వింటాం. మరి ప్రతి వారం ఇలా జరుగుతుందని తెలియజేస్తూ మనం చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరికీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.